అందరికీ నమస్కారం అండి. టౌన్‌లో ఉన్న వాళ్ళకి, పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళకైతే దర్బాలు దొరుకుతాయండి. కానీ సిటీలలో ఉన్న వాళ్ళకి చాలామందికి దర్బాలు దొరకవండి. అటువంటి వారు ఇంట్లో నల్ల నువ్వులు ఉంటే గడపమానికి అవతల వేసుకోవచ్చండి. అలాగే చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో చాలామందికి డౌట్ ఉంటుంది. పిల్లలకి ఫుడ్ పెట్టచ్చా ఈ టైంలో గ్రహణ టైంలో అనేది. పిల్లలకైతే లిక్విడ్స్ అలాంటివి పాలు, జ్యూసెస్ అలాంటివి ఇవ్వచ్చు. అలాగే ఈ టైంలో పిల్లల్ని బయటకైతే అసలు పంపవద్దండి. గ్రహణ టైంలో ఇంట్లోనే ఆడిపించుకోండి. కొంచెంసేపు వాళ్ళకి స్టోరీస్ చెప్పండి, కావాలంటే చదివిపించుకోండి. అలాగే అంతేగాని పిల్లల్ని బయటకైతే పంపించద్దండి. ఎందుకంటే గ్రహణ టైంలో కదండి నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. కాబట్టి పిల్లల్ని బయటకైతే అసలు పంపవద్దు, ఇంట్లోనే ఉంచుకోండి. అలాగే గర్భిణీ స్త్రీలు విష్ణు సహస్రనామం చదువుకోండి, ఫోన్స్కి దూరంగా ఉండండి. ఒకవేళ మీకు విష్ణు సహస్రనామం చదవడానికి ఓపిక లేకపోతే కనీసం మనసులో ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని స్మరించుకోండి. ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీలు అయితే భయపడకుండా స్ట్రాంగ్గా ఉండండి. ఓం శ్రీ మాత్రే నమః.